శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి భూమికి ఓర్పు ఎప్పుడు తప్పిపోతుంది అంటే ధర్మం పోతే తప్పిపోతుంది. అప్పుడు గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుంది. ఇంత ఓర్పు భూమికి ఉండడానికి కారణం అది శివశక్తి. శివుడు తండ్రి లోకానికి. ఆ శివశక్తి ఏదైతే ఉందో అది ఓర్పుగా ప్రకటనమవుతోంది భూమిలోంచి. ఆ ఓర్పు లేదనుకోండి, ఆ తండ్రితనం లేదనుకోండి, ఈ భూమి పట్ల మనం చేసే అపకారానికి అసలు భూమి సహించకూడదు. నిద్ర లేస్తే కాలుతో తంతున్నాను, ఇల్లు కట్టుకోవాలంటే గుణపం పెట్టి గొయ్యి తీస్తున్నాను, నేను అన్నం తినడానికి నాగలిని పారాడిస్తున్నాను, దీని మీద రకరకాల మందులు చల్లుతున్నాను, మూత్ర విసర్జన చేస్తున్నాను, మల విసర్జన చేస్తున్నాను. దోషములు కావా? ఖచ్చితంగా దోషాలే. అంతకన్నా నాకు బ్రతుకు లేదు. నా పసితనంలో నా తండ్రి గారు నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే మల విసర్జన చేశాను, మూత్ర విసర్జన చేశాను, కాలుతో తన్నేనాయన్ని. అంతటి విద్వాంసుడిని పట్టుకుని చెంప మీద నాన్నగారండి నాన్నగారండి అని కొట్టాను. అవి దోషములా? అది నా తెలియనితనం. ఈనాడు నేను తెలుసుకున్నాను. ఆయన నాకు స్ఫురణకొస్తే రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను. ఈ పరిణితి నేను పొందే వరకు ఆయన సహించారు. అది ఓర్పు. ఆ ఓర్పు వల్ల ఇవాళ ఆయన జ్ఞాపకానికి వస్తే నేను రెండు చేతులు కైమోడ్చి నమస్కరిస్తాను. ఆ ఓర్పు ఆయన పట్టి ఉండకపోతే ఇవాళ నేను ఇలా కూర్చోనుగా. ఎప్పుడో మొగ్గ తుంచేసినట్టు తుంచేయాలి నన్ను. ఈ భూమి అలా ఓర్పు పడుతోంది. క్షమా, ఆ ఓర్పు ఉన్నదే, ఆ ఓర్పు శివతత్వం. తండ్రి కాబట్టి ఓర్పుగా భూమి నుండి ప్రకటనమవుతున్నాడు. ఇప్పుడు ఈ విభూతులున్నాయే, ఈ గుణములన్నీ ఉన్నాయే, ఈ గుణములన్నీ కూడా కలిపి ఎక్కడ నుంచి వస్తున్నాయో దాని వంకే చూసి దాన్ని శివస్వరూపంగా నమస్కారం చేయడం ఈ జాతి యొక్క లక్షణం. అందుకు కాల్చేవారు కాదు కారణం. అది మా తండ్రి గారండి, దాన్ని కాల్చడం ఏమిటి, మేము కాల్చం, ఇటక చెయ్యం అనేవారు. అని మట్టి మెరిపేవారు. అది ఇవాళ సాధ్యం కాదని నాకు తెలుసు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని నేను తప్పు పడుతున్నానని చెప్పట్లేదు. ఒకనాటి ఉన్న గౌరవాన్ని నేను ఆవిష్కరించానంతే. కాబట్టి అంత మర్యాదా పురస్సరంగా బ్రతకడానికి కారణం శివతత్వాన్ని, శివుణ్ణి చూసాం ఈ భూమి యందు. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఇవే ఈ కారణం చేతనే మీరు అసలు భగవంతుడికి దూరంగా ఉండే అవకాశం ఎక్కడుంది ఇప్పుడు నాకు చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, పూజామందిరం దాటి వెళ్ళిపోండి, మీరు శివుడికి దూరంగా ఎలా వెళ్ళారు? ఎంత దూరం నడిచి వెళ్ళినా శివుడి మీదే నడుస్తున్నారు, శివుడి దగ్గరే ఉన్నారు. కూర్చుంటే శివుడి ఒళ్ళో కూర్చున్నారు, పడుకుంటే శివుడి మీద బజ్జున్నారు. అసలు శివుడికి దూరంగా ఇప్పుడున్నారు. ఇప్పుడు శాంతి ఎందుకు తప్పాలి? మళ్ళీ మొదటిగా రండి. ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భషితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తిజననీం భక్తార్భకం రక్షతి. ఇప్పుడు నేను శివుని యందే ఉన్నాను. ఈ గుళ్ళోకి వస్తే శివుడే, రహదారి మీద కడితే శివుడే, నేను ఇంట్లో కడితే శివుడే, గోడ శివుడే, నేల శివుడే. అసలు నేను నా స్వామికి దూరంగా ఇప్పుడున్నాను. నేను ఎప్పుడూ నా స్వామితోనే ఉన్నాను. నా స్వామి నాకు దూరంగా లేడు. ఇది ఒక భక్తి కలిగిన వాడికి ఎంత ధైర్యం. నా స్వామి ఒళ్ళో నేను కూర్చుని ఉండగా, నా స్వామితో నేను ఉండగా నన్ను చెనకేవాడేవాడు. రెండు, భయం. ఆయన చూస్తున్నాడు, నేను ఎలా తప్పు చేస్తాను, ఆయన వద్దన్న పని ఎలా చేస్తాను. ఆయన కానిదోటి ఉంటే గుళ్ళో లేను కాబట్టి, పూజామందిరంలో లేను కాబట్టి పని చేసేద్దాం. పూజామందిరంలో ఇక్కడ ఇవ్వకండి, బయటకు వచ్చి పుచ్చుకుంటాను అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఏమిటి పుచ్చుకుంటాడు? ఇలా కింద నుంచి పుచ్చుకుంటాడు. ఎక్కడ? పూజామందిరంలో పుచ్చుకోడు, గుళ్ళో పుచ్చుకోడు. గుళ్ళోకి పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, ఇక్కడ వద్దులేండి, బయటికి వెళ్ళాక తీసుకుంటాను, కారులో కూర్చున్నాక ఇవ్వండి అంటాడు.
అంటే కారులో లేడు ఈశ్వరుడు, గుళ్ళో ఉన్నాడు. ఇప్పుడు ఆ కారు అనేటటువంటి ఇనుము ఇందులోంచి వచ్చింది కాబట్టి అది భూమి కన్నా భిన్నం కాదు. నువ్వు శివుడి దగ్గరే ఉన్నావు, ఏ పుచ్చుకో. ఎలా పుచ్చుకుంటాడు? ఆయన లేకుండా పుచ్చుకోవడానికి చోటు ఎక్కడుంది? ఇప్పుడు భయమేనా? ఆ భయం ఆరోగ్యవంతమైన భయం, అది మనిషిని నియంత్రిస్తుంది. రెండు, ఇది కానిది ఇంకొకటి ఏముంది? నా యందు శివుడు, అది శివుడు, మీరు శివుడు. శివుడు కానిదేముంది? ఇప్పుడు ప్రేమకి కారణం ఏమిటంటే అంతా శివుడు కనుక. నాకు నా స్వామి అంటే ఇష్టం, మీరే నా స్వామి. ఎందుకంటే పృథివీ స్వరూపులు, మీ అందరిలో పృథివీ ఉంది, నాలో పృథివీ ఉంది. శివుడు కానిదేమిటి? ఏదో నాలో నా శివుడు కలడు, నీలో నా శివుడు కలడు అని పాడుతుంటారు. దానికల్లా భరణి. దానికి ఆధారం ఏంటంటే ఇది. నీలో పృథివీ, నాలో పృథివీ, నేల పృథివీ, అంతా పృథివీ అయినప్పుడు భేదం ఏది? ఇప్పుడు నువ్వు నేనేది ఉన్నది ఒక్కటే. ఇలా అన్నాను కాబట్టి నువ్వు అంటున్నాను, ఇలా అన్నాను కాబట్టి నేను అంటున్నాను. ఇలా తిప్పినా అదే, ఇలా తిప్పినా అదే, ఉన్నది ఒక్కటే. భేదం పోయిందా? ఇప్పుడు ఉపాసనలో మీరు దగ్గరకు వచ్చారా? ఇంట్లో ఉంటేనేనండి దేవుడి దగ్గర, గుళ్ళోకి వెడితేనేనండి దేవుడి దగ్గర వదిలేసి నేను ఎప్పుడూ దేవుడి దగ్గరే ఉన్నానండి. నేను దేవుడి దగ్గర లేనిది ఎప్పుడు. నేను పుట్టింది దేవుడి ఒళ్ళో, నేను పెరిగింది దేవుడి ఒళ్ళో, నేను పోతే దేవుడి ఒళ్ళోకే పోతాను. నేను దేవుడి ఒళ్ళో లేనిది లేదు. నాకు అప్పుడు శివుడి కోసం గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు. ఒకనాడు అసలు నాకు శివుడు కాంది ఏమిటి అన్న స్థితికి వెళ్ళిపోతాడు. అవ్వయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటోంది. చేరరాజు గారు వచ్చాడు. వచ్చి చేరరాజు, సుందరమూర్తి అని ఇద్దరు మహాభక్తులు, నాయనార్లు. వాళ్ళు వచ్చి అన్నారు, అవ్వయారు చాలా వృద్ధురాలు, అవ్వయార్ మేము కైలాసానికి ఎడుతున్నాం, మంచి గుర్రాలు ఉన్నాయి మా దగ్గర, ఆ గుర్రాలు మీరు ఎడుతున్నాం, వస్తావా, ఎక్కించుకుపోతాం అన్నారు. ఆవిడంది, నేను రాను, విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నా, గబగబా పూజ చేసి రాను, ప్రశాంతంగా పూజ చేసుకొస్తా. అయితే మేము అంతసేపు ఉండం, మేము వెళ్ళిపోతాం అన్నారు. వెళ్ళిపోండి. మరి నిన్నెవరు తీసుకొస్తారు? నేను ఎవరిని పూజ చేస్తున్నానో వాడు తీసుకొస్తాడు అది. ఆవిడ నమ్మకం అది. అవ్వయార్ విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటోంది. చేరరాజు గారు వచ్చాడు. అవ్వయార్ మేము కైలాసానికి ఎడుతున్నాం, మంచి గుర్రాలు ఉన్నాయి మా దగ్గర, ఆ గుర్రాలు మీరు ఎడుతున్నాం, వస్తావా, ఎక్కించుకుపోతాం అన్నారు. ఆవిడంది, నేను రాను, విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నా, గబగబా పూజ చేసి రాను, ప్రశాంతంగా పూజ చేసుకొస్తా. అయితే మేము అంతసేపు ఉండం, మేము వెళ్ళిపోతాం అన్నారు. వెళ్ళిపోండి. మరి నిన్నెవరు తీసుకొస్తారు? నేను ఎవరిని పూజ చేస్తున్నానో వాడు తీసుకొస్తాడు అది. ఆవిడ నమ్మకం అది. అందుకని ఆవిడ గబగబా పూజ చేసి ఏదో గడగడగడగడ చదివేయలేదు, చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసింది. బయటికి వచ్చి చూసింది, ఉన్నారేమో పెద్దది కదా అని. లేరు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు దిప్పేయింది. ఉన్నాడన్న నమ్మకం. ఆయన ఏం చేశాడంటే తొండంతో ఇలా పట్టుకుని అలా ఎత్తి కైలాసంలో కూర్చోబెట్టాడు. ఆవిడెక్కడికి వెళ్ళి కూర్చుందంటే ఇలా శంకరుడు కూర్చుంటే ఆయన ముందు కూర్చుంది, శివుడికి పృష్ఠభాగం పెట్టి కూర్చుంది. అక్కడ చేరరాజు, సుందరమూర్తి ఉన్నారు. వాళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చి అన్నారు, అయ్యో 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 అవ్వయార్, అలా కూర్చున్నాయేంటి? అలా శివుడికి పృష్ఠభాగం పెట్టకూడదు, ఎదురుకి తిరిగి కూర్చోకూడదు, పక్కకి తిరిగి కూర్చో అన్నాడు. ఆవిడంది, ముసల్దాన్ని, నేనెక్కడ లేవగలను, మీరు తిప్పండి అది. వాళ్ళు తీసుకెళ్ళి అలా తిప్పారు. శివుడికి సింహాసనం తిరిగిపోయింది. ఆవిడ నెటి తిప్పితేడు తిరుగుతున్నాడు శివుడు. ఉరే తిప్పకండి రా, నేను తిరిగిపోతున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, అది భక్తి. అసలు శివుడు లేనిదేది అవ్వయారికి శివుడు అంతటా ఉన్నాడు. సుందరరాజు గారికి, చేరమూర్తికి కుర్చీలో కూర్చున్నవాడు శివుడు. ఉపాసనలో ఎవరు ముందున్నారు? అవ్వయారు ఉంది. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో అవ్వయారు కథలని పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తారు. అలా ఎదగగలిగితేనే భక్తి తప్ప, మా ఇంట్లో మూర్తే దేవుడండి, గుళ్ళో కెడితేనే దేవుడండి, గుమ్మం దాటానా ఇంకా నన్ను పట్టుకోగలిగిన వాళ్ళు లేడండి, ఇంకెలా భరించడం? అప్పుడు ఏం చేస్తాడంటే పడగొట్టడానికి ఆయన రావాలి. ఎందుకది? రావణాసురుడి పూజ కింద ఉంటుంది, హిరణ్యకశిపుడి పూజ కింద ఉంటుంది. కాబట్టి అష్టమూర్తి ఉపాసన అన్నది ఎందుకు వస్తుంది అంటే పరమ భద్రత, పరమక్షేమం, పరమ సంతోషం. ఏమయ్యా భూమి శివుడు అంటున్నావుగా, ఏది శివుడు అంటే ఆ విభూతి శివుడు. దీనికి ఇన్ని శక్తులు ఉన్నాయి, ఈ శక్తులన్నీ శివుడి శక్తులు కాదని అయితే ఈ శక్తిని మార్చు, నీ చెప్తున్న చోట నువ్వు మార్చు చూస్తాను. ఈ భూమికి ఎన్ని పంటలు పండింది ఇప్పటికే, ఎన్ని కోట్ల మంది బతికారు, ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు, ఎన్ని కోట్ల మంది ఇప్పుడు బతికున్నారు, ఇంకెన్ని కోట్ల మంది వస్తారు, పెడుతూనే ఉంది. ఎక్కడిది ఈ శక్తి అంటే కుంభకోణం ప్రమాణం. దానికి ద్రవిడ దేశంలో కుంభకోణం అని ఒక క్షేత్రం ఉంది. ఇప్పటికీ మల్లె నూనెతోటే అభిషేకం శివలింగానికి. అది పగిలిపోయిన కుండ ఆ లింగం.
అది మహాప్రళయమునందు ఈ సమస్త జగత్తు కూడా కటిక చీకటైపోయి సూర్యచంద్రుల యొక్క గమనం ఉండదు, ప్రళయజలాలతో నిండిపోయింది. అప్పుడు ఇక కన్ను పొడుచుకున్నా కానరాదు, ఒక్క జీవుడు ఉండడు. అంత కటిక చీకటిగా ఏర్పడిపోయిన తర్వాత శంకరుడు ఏం చేస్తాడంటే ఓషధుల్ని తీసి అమృతంలో వేసి ఓ కుండలో పెట్టి విడిచిపెడతాడు. అది ప్రళయ జలాల మీద తేలుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ కుంభం. మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఆయన ఒకనాడు అనుకుంటాడు తనలోకేగా వెళ్ళిపోతాయి మహాప్రళయంలో, మళ్ళీ సృష్టి చేస్తాను అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఈ నీరంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఈ భూమికి మళ్ళీ మొట్టమొదటి సృష్టి జరిగింది అంటే వాడు రాగానే కేవలం ఏడిచి అన్నం కోసం పాల కోసం ఏడుస్తాడు. ఆహారం రావాలి ఎంతమందికి? కోట్ల మందికి. ఎవరు పెట్టాలి? ఈవిడే పెట్టాలి, మళ్ళీ శివుడే పెట్టాలి. అందుకని శివుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక చోట అమృతంలో విత్తనాలు నింపి వస్తున్న ఓషధులతో కూడిన కుండని బాణం వేసి కొడతాడు. అది బద్దలవుతుంది. బద్దలై అక్కడ అమృతము విత్తనములు భూమిలోకి ఎడతాయి. ఓషధులు అమృతంతో తడిసిన ఓషధులు వెళ్ళాయి కాబట్టి భూమి అంతటా శక్తి ప్రసరించి పంట మొదలవుతుంది అని శాస్త్రం. అది ఎక్కడ ఈ యుగంలో జరిగింది అంటే కుంభకోణం క్షేత్రం దగ్గర కుండ అలా బదలగొట్టాడు బాణం వేసి. అందుకే ఇప్పటికీ ఆ కుండే శివలింగంగా ఉంది. అందుకే దానికి నీళ్లతో అభిషేకం లేదు, కరిగిపోతుంది కాబట్టి మల్లె నూనెతో చేస్తారు అభిషేకం. నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి అడగచ్చు. అందుకని కుంభము అంటే కుండ, కోణం అంటే కొట్టిన ప్రదేశం, కుంభకోణం అని ఆ క్షేత్రానికి పేరు. అంత గొప్ప క్షేత్రం కాబట్టి అసలు ఈ భూమి యందు ఇంత పంట పండడానికి శక్తి పెట్టినవాడెవరో, ఏ శక్తిగా ఉండే అన్నం పెడుతున్నాడో వాడు శివుడు. కాదంటే ఏది నువ్వు తీసే ఆ శక్తి చూస్తాను. ఈ భూమిని అంతటి నుంచి ఆ శక్తి తీ, నీ తరం కాదు. అందుకని మేము శివుడిగా చూస్తున్నాం ఈ భూమిని. అయినప్పుడు అసలు నాకు నా తండ్రి లేని చోటు ఎక్కడుంది? ఎప్పుడుంది? ఎప్పుడూ లేదు. నేను ఎక్కడికి వెళ్ళనివ్వండి భగవంతుడి దగ్గరే ఉన్నాను. నేను భగవంతుడికి దూరంగా ఉన్నానన్న కాలము కానీ భగవంతుడికి దూరంగా ఉన్న దేశం కానీ నాకు లేవు. కానీ ఆర్తి పుట్టింది. ఈ పృథివీ అంతా లింగమైపోయి నిలబడి ఉంటే ఒక చోట లింగస్వరూపాన్ని పొందితే నాకు దాన్ని చూడాలనుందనిపించింది అనుకోండి. అది కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగం. అక్కడికి వెళ్ళి అభిషేకం చేశాడనుకోండి, సమస్త పృథివీ విభూతులకు చేశాడు అని గుర్తు. అందుకే ఎక్కడి నుంచి వచ్చింది ఆ లింగం ఇప్పటికీ చూడండి. మనకి అభిషేకం చెయ్యాలి అంటే అత్యంత తేలిక మార్గం ఏది అంటే పృథివీ లింగం. ఏటి ఒడ్డుకి వెళ్ళి బంకమన్ను తీసుకొచ్చి శివలింగ స్వరూపాన్ని చేసి అక్కడ పెట్టి దానికి అభిషేకం చేస్తారు. అలాగే పార్వతీదేవి ఒకానొకప్పుడు ఒక కారణం చేత శివలింగాన్ని చేసింది. ఇసుకతో లింగం చేసి పూజ చేస్తోంది ఆవిడ మళ్ళీ శంకరుణ్ణి చేరుకోవడానికి. చేస్తుండగా శంకరుడు పరీక్ష పెట్టాడు. పరీక్ష అంటే మళ్ళీ మీరు ఆవిడ్ని పరీక్షించడం అనుకోకూడదు. లోకమునకు ఆవిడ భక్తిని ప్రకటనం చేయడానికి చేసిన మార్గం అని గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే జటాజూటంలోంచి పెద్ద ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. ఆ ప్రవాహం వచ్చేస్తోంది. ఇప్పుడు ఆవిడికి తను కొట్టుకుపోతానని భయం కాదు, ఆదిశక్తి. ఆవిడ ఎక్కడ కొట్టుకుపోతుంది? అది శివుడు సైకతలింగం మట్టితో చేసింది, అది వెళ్ళిపోతుంది నీటిలో. దాని లక్షణం అది. ఆవిడ తట్టుకోలేదు, ఎందుకంటే అది తన భర్త. అందుకని ఆవిడ ఎలా తన పక్కన దుర్గమ్మ ఉంది, దుర్గమ్మని పిలిచి ఆ వస్తున్నటువంటి జలాలన్నింటినీ బంధించింది. వెంటనే దుర్గమ్మ తన కమండలంలోకి పట్టేసింది ఆ నీటిని. ప్రళయ జలబంధిని అంటారు. అంత ప్రవాహం చప్పుడొస్తే తపస్సులో ఉన్న ఆవిడ కళ్ళు విప్పి చూసి అంతెత్తునొస్తోంది ప్రవాహం. కంప కంప అంది. ఇంత నీరు వస్తోంది, ఈ లింగం వెళ్ళిపోతుందేమో అని భయాన్ని వ్యక్తం చేసింది, ఆందోళన వ్యక్తం చేసింది. అందుకని ఆ వచ్చిన ప్రవాహాన్ని కంప అంటారు. అది కమండలంలోకి పట్టేసింది ఆవిడ. ఆ దుర్గా ప్రళయ జలబంధిని అని పిలుస్తారు. అందుకే కాంచీపురంలో ఆ ప్రవాహం కొంత కిందకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మీరు చూడొచ్చు ఆ కంపానదిని. అయితే కాంచీపురంలో అందరికీ అది చూసే అవకాశం కలగదు, కష్టం. ఒక్క చూడాలి అనుకుంటే కామకోటి మఠం వారిని సంప్రదిస్తే వారు అనుగ్రహిస్తారు. పక్కన తాళాలు తీస్తే లోపలికి ఎడతారు. వెడితే కళ్యాణ మంటపం ఉంది. ఇప్పుడు దురదృష్టవశాత్తు అవన్నీ గబ్బిలాలు పట్టేసి ఉన్నాయి. పెద్ద కళ్యాణ మంటపం. శివకేశవులు ఇద్దరికీ ఒకసారే జరిగేది అక్కడ కళ్యాణం. ఒకప్పుడు కాంచీపురంలో వరదరాజస్వామికి ఏకాంబరేశ్వరుడికి పక్క కళ్యాణం జరిగేది. ఆ మంటపానికి దగ్గరలో కింద వెడుతూ ఉంటుంది ప్రవాహం, అది కంపానది. ఇప్పటికీ కింద ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి కంప దుర్గమ్మ పట్టేసింది. శివుడు చూశాడు, ఏం చేస్తుందో చూద్దాం. అంతకన్నా పెద్ద ప్రవాహాన్ని విడిచిపెట్టాడు.
వెంటనే తన అన్నగారు నారాయణుణ్ణి ప్రార్థించింది. ఆయన అన్నాడు, అమ్మా ఇదంతా బావగారి చేష్టితం, నీ భక్తిని చూడ్డానికి చేశాడు తప్ప ఈ ప్రవాహాలు పట్టడం అవి ఎందుకమ్మా, నీ ఒక్క కోరిక ఏమిటి, ఆ ఇసక కొట్టుకుపోతుందేమో అని కాదు, పృథివీలింగం కదా చేసావు, అది వెళ్ళిపోవడం నీటిలో నీకు ఇష్టం లేదంతే కదా, నీ శక్తిని దాటగలదా అది శక్తి, గట్టిగా కౌగులించు కూర్చో, నిన్ను దాటి కొట్టుకెడుతుందా అన్నాడు. వెంటనే ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆవిడేం చేసిందంటే అన్నగారు చెప్పిన మాట ప్రకారం వంగి గట్టిగా కౌగిలించుకుంది. ఉమాలింగన సంక్రాంత కుచకంకణ ముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే. ఆవిడేం చేసిందంటే అన్నగారు చెప్పిన మాట ప్రకారం వంగి గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలించుకున్నప్పుడు చేతి కంకణాలు ఆమె యొక్క కుచములు ఆ మట్టి లింగం కదా దాని మీద ముద్రలు పడ్డాయి. శంకరుడు చూశాడు, ఓ ఆదిశక్తి ఎంత ప్రేమ నా మీద, ఇది లోకం తెలుసుకోవాలని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి తానే వచ్చి కళ్యాణం చేసుకున్నాడు. అదే ఇప్పటికీ మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు. అందుకే చెల్లాయినే చెప్పింది నిజమే కాదా అని ఎదురుగోడలో నవ్వుతూ శ్రీ మహావిష్ణువు నిలబడి ఉంటారు నారాయణమూర్తి. ఎక్కడ భేదాలు ఉన్నాయండి లోకంలో? కాబట్టి అంత సంతోషంగా కామాక్షి ఏకాంబరేశ్వరుల యొక్క కళ్యాణం ఇప్పటికీ సుగంధకు తలాంబ అంటారు. ఆ వివాహం జరుగుతుంది. ఇప్పటికీ మనం చూస్తే మామిడి చెట్టు కింద ఉంటాయి కళ్యాణమూర్తులు. అది పృథివీలింగం. అమ్మవారు చేసిన లింగం ఏదుందో, ఏది ప్రవాహం నుంచి రక్షింపబడిందో, దేని మీద ఇప్పటికీ పార్వతీదేవి యొక్క కంకణ ముద్రలు కుచముద్రలు ఉన్నాయో అది. అందుకే ఇప్పటికీ కూడా ఏ పదార్థంతో అభిషేకం లేదు కాంచీపురంలో ఏకాంబరేశ్వర లింగానికి. ఒక్క మల్లె నూనెతో అభిషేకం చేస్తారంతే. పక్షి గూడు ఎలా ఉంటుందో, బంగారు పిచ్చుకని ఉంటుంది, దాని గూడు గమ్మత్తుగా ఉంటుంది, ఇలా నిలువుగా కవాటంలా ఉండి కింద ఏదో పావులు పట్టేవాళ్ళు ఊతారే అలా ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆ పిచ్చుకల గూడు లాంటి ఆ పృథివీలింగానికి ఇప్పటికీ అభిషేకం మల్లె నూనెతోటే చేస్తారు. నల్లగా ఉంటుంది లింగం, వెనక గోడలో ఇద్దరు కళ్యాణమూర్తులు ఉంటారు. అది కాంచీపురంలో పృథివీలింగం. మనం ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటి? ఎవరిని ఉపాసన చేస్తున్నామో వాళ్ళ లక్షణాలు మనకి రావాలి కదూ, అది ఉపాసన అంటే. చాలా కాలం మనకి ఇష్టమైన వాడితో తిరుగుతున్నాం అనుకోండి, వాడికి ఇష్టమైనవి ఏవి చేస్తుంటాడో వాళ్ళే మనం కూడా చేస్తుంటాం కదూ. ఆయన ఎప్పుడు దేవాలయాలకు వెళ్తుంటాడు అనుకోండి, నాలుగు మనకి ఆలయాలకు వెళ్ళడం అలవాటు అవుతుంది. ఆయన ఎప్పుడు ఏదో మంచి గ్రంథాలు చదువుకుంటే మనకి కొన్ని పుస్తకాలు తెచ్చుకు చదువుకోవడం అలవాటు అవుతుంది. ఆయన ఎంతో ప్రేమగా మాట్లాడతాడు, మనకి అలా మాట్లాడడం అలవాటు అవుతుంది. శివుడి కొడుకులం మనం అయితే మనందరం తెల్లవారు లేస్తే ఆయన దగ్గరే కూర్చోవడం అలవాటు అయితే ఆయన లక్షణాలే మనకి వస్తాయి. అందులో మొదటి లక్షణం రావలసింది వచ్చేది ఏది అంటే క్షమా, ఓర్పు. అది అత్యంత ప్రధానం. ఎందుకో తెలుసా? రామాయణం బాలకాండలో కుశనాభోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం ఉంది. ఆ ఉపాఖ్యానంలో కుశనాభుడు అని ఒక రాజుగారు, ఆయనకి ఘృతాచి యందు 100 కుమార్తెలు పుట్టారు. వాళ్ళందరూ మహాసౌందర్య రాసులు. వాళ్ళందరూ ఒకనాడు సాయంకాలం వేళ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఏదో అక్కడ ఉన్నటువంటి ప్రమదావనంలో తిరుగుతూ ఉండగా వాయువు వచ్చి చూశాడు. చూసి మీ అందరూ నరకాంతలు, కొంతకాలానికి మీ సౌందర్యం భ్రంశమైపోతుంది, ఎందుకంటే కాలమనందు నిలబడదు, నాకు భార్యలు కండి, మీకు శాశ్వతంగా అందం నిలబడేటట్టు చేస్తానన్నాడు. వాళ్ళన్నారు, నువ్వు ధర్మం తప్పి మాట్లాడుతున్నావే, అందంగా ఒక కన్య కనపడినంత మాత్రాన నాకు భార్యవి కమ్మని అడగచ్చా? ఆమె తండ్రిని అడగాలి, నీ కుమార్తెను మాకు భార్యని చేయమని. మా తండ్రి గారు అంగీకరిస్తే నీకు భార్యలో అవుతాం. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః. మాకు తండ్రి దైవం. ఈ దేశమునందు ఎన్నటికీ కూడా తండ్రిని సంప్రదించకుండా, తండ్రి నిర్ణయించకుండా ఆడపిల్ల తన భర్తని తాను నిర్ణయించుకునే దుర్దినము రాకుండుగాక అన్నారు వాళ్ళు. పితాహి ప్రభురస్మాకం దైవతం పరమం హిసః. కాబట్టి మా తండ్రిని అడుగు అన్నారు. ఆయనకు కోపం వచ్చి వాళ్ళ శరీరంలో వంకర టింకరగా తిరిగితే వాళ్ళందరికీ గూని వచ్చి అవయవాలన్నీ కూడా శక్తిహీనములై నేలబడిపోయారు. పాకుతూ ఇంట్లోకి వచ్చారు. తండ్రి వచ్చి చూశాడు, 100 పిల్లలు నేల మీద పడిపోయి అవయవాలు వంకరలు తిరిగిపోయి ఉన్నారు. అదేమమ్మా ఇలా అయిపోయారు అని అడిగితే వాళ్ళు అన్నారు, నాన్నగారు మేమేం తప్పు చేయలేదు, వాయువు మమ్మల్ని భార్యలు కమ్మన్నాడు. మేమన్నాం మా తండ్రి గారిని అడగండి, మా తండ్రి గారు కన్యాదానం చేస్తే మీకు భార్యలు అవుతాం, మేము కన్యలం, మమ్మల్ని అడగకూడదు తప్పన్నాం. ఆగ్రహం చెంది మమ్మల్ని ఇలా చేశాడు అన్నారు.
అంటే తండ్రి అన్నాడు, ఏమమ్మా మీకు చాలా తపశ్శక్తి ఉందిగా, మీరు కూడా శపించకపోయారా వాయుదేవుణ్ణి అన్నారు. వాళ్ళన్నారు, నాన్నగారు శక్తి ఉన్న ప్రతివాడు తప్పు చేసిన ప్రతివాణ్ణి శపిస్తే లోకం నిలబడుతుందా? తప్పు చేశాడు వాయుదేవుడు, దేవతే కావచ్చు, కానీ ఆయన దిద్దుకునే అవకాశం ఆయనకి ఇచ్చాం తప్ప మా తపశ్శక్తిని మేము దుర్వినియోగం చేయదలుచుకోలేదు. ఆయన దోషం చేశాడని శపించడం ఎందుకు నాన్నగారు? మేము శపించలేదు, మేము కోపం తెచ్చుకోలేదు, మేము ఓర్పు పట్టాను నాన్నగారు అన్నారు. వెంటనే కుశనాభుడు అన్నాడు, క్షమాదానం క్షమా యజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా క్షమా యశ క్షమా ధర్మం క్షమయావిష్ఠితం జగత్ అన్నాడు. అమ్మా ఎంత గొప్ప మాట అన్నారమ్మా. పురుషుడికైనా స్త్రీకైనా ఓర్పు అలంకారం అమ్మా. అసలు ఓర్పుయే దానము. క్షమాయజ్ఞం, ఓర్పుయే యజ్ఞము. క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా, క్షమయే సత్యం, ఆ ఓర్పుయే సత్యం. అసలు యథార్థమునకు ఈ ఓర్పు ఎందే సమస్త జగత్తు నిలబడి ఉన్నది. ఒకడు తొందరపడి తప్పు చేస్తే తెలుసున్నవాడు కూడా వెంటనే అవతలవాడి మీద కలియబడిపోతే, ఓర్పు కోల్పోతే ఇక లోకం ఎక్కడుంటుంది? తెలుసున్నవాడన్న మాటకి గుర్తేమిటి? తాను ఓర్పు పట్టాలి తప్ప తాను కలియబడకూడదు, తాను ప్రతీకారం సాధించకూడదు. అవతలవాడు తనకి సోదరతుల్యుడు కావాలని, తప్పు దిద్దుకునే అవకాశం కలగాలని తాను వేచి ఉండాలి. ఆ విశాల హృదయం గొప్పది. అందుకే క్షమయావిష్ఠితం జగత్, ఓర్పు యందు లోకం ఉన్నది. ఈ భూమికి ఆ ఓర్పు లేకపోయి ఉంటే మనం అందరం ఏమైపోయి ఉండేవాళ్ళం. బిడ్డలకి ఎవరి లక్షణం వస్తుంది? తండ్రి లక్షణం వస్తుంది. మనందరం శివభక్తులం అయినప్పుడు ఈ పృథివికి ఉన్న గొప్ప గుణం మన జాతికి ఉన్న గుణం. అందుకే భారతీయులు అంటే ఓర్పుకి మారుపేరు. చేతకాక ఓర్చుకున్న వాళ్ళు కారు, ధర్మం కోసం ఓర్చుకున్న వాళ్ళు. అది జాతి గొప్పతనం. తప్ప తిరగబడడం చేతకాని వాళ్ళు, ఓర్పు నశించిపోయి తిరగబడి అవతల వారిని సంహరించలేకో కాదు, అన్ని దండయాత్రలు పూర్వకాలం జరిగిన ఓర్చుకుని సంస్కృతి నిలబడింది అంటే దానికి కారణం ఆ భక్తి చేత నిలబడింది, ఆ ఉపాసన చేత నిలబడింది. తప్ప వీధిలోకి వెళ్ళడం, పోరాటాలు చేయడం, నిష్కారణంగా దెబ్బలాడడం, ఓర్పు విడిచిపెట్టడం, ప్రాణాలు తీయడం, రక్తపాతం సృష్టించడం, అది అలవాటు కాకపోవడానికి కారణం ఎక్కడుంది అంటే ఆ భక్తిలో ఉంది. పృథివిని శివుడిగా చూడడంలో ఉంది. ఈ తండ్రికి ఏ లక్షణం ఉందో ఆ లక్షణాన్ని బిడ్డలు పుచ్చుకోవడంలో ఉంది. కాబట్టి క్షమా, ఆ ఓర్పుని అందరం పొందాలని రామాయణం బాలకాండ యొక్క తీర్పు. అలాగే చాలా గొప్ప అనుగ్రహం ఏమిటంటే ఇందులో ఒక్కొక్క భూతమునకు, ఒక్కొక్క భూతము ఒక్కొక్క తన్మాత్రని పొంది ఉంటుంది. దానికి ఒక్కొక్క జ్ఞానేంద్రియాన్ని పరమేశ్వరుడు ఇక్కడ ఏర్పాటు చేస్తాడు. పృథివికి ఉన్నటువంటి తన్మాత్ర ఏమిటి అంటే గంధం. గంధం అంటే సువాసన. అందుకే ఇప్పటికీ మంత్రం అదే చెప్తాం, గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం అంటాం. ఆ గంధం ఎవరిది అంటే, సువాసన ఎవరిది అంటే భూమిది. అందుకే చూడండి, గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత వర్ష ఋతువు వచ్చి వర్షం పడింది అనుకోండి, భూమిలోంచి కమ్మని వాసన వస్తుంది. వాసన భూమి లక్షణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.